హారతి కాగానే ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇవ్వబడుతుంది. ప్రసాదం తీసుకొని అమ్మవారికి దర్శనానికి వెళ్ళాలి. 3 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. అక్షరాభ్యాసం చేయించినట్టయితే సౌభాగ్యవతులు కుంకుమార్చన చేసినట్టయితే తప్పకుండా అమ్మవారికి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. పెద్ద పిల్లలకి నోట్బుక్స్ పెన్స్ సమర్పిస్తారు. చిన్నపిల్లలు రాలేని వాళ్ళు పెద్దగా తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి నోట్బుక్స్ పెన్ యొక్క పూజ చేయించినట్టయితే కూడా తప్పకుండా పెద్ద విద్యార్థులు విద్యలు అభివృద్ధి చెందుతారు. కాబట్టి భక్తులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. హారతి ఉంటుంది, హారతేటప్పుడు తప్పట్లు కొడుతూ ఉండాలి. తర్వాత హారతిని దర్శనం చేసుకొని అమ్మవారికి ప్రసాదం తీసుకొని అమ్మవారికి దర్శనానికి వెళ్ళాలి. రోడ్లో ఏం చేస్తావా ఐదు మంది మాతా కీ జై.